అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకాదశి నాడు సింపుల్గా సాత్విక భోజనం మరి నేను ఏ విధంగా తయారు చేసుకుంటున్నానో మరి మీకు వీడియో చూపెడుతూ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఉపవాసం కంటే ఇలా ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను చూడండి. ఇంకా మోరియా అని పేరైతే రాసింది కదా. చిన్న ధాన్యం గింజల్లా అంటే ఇవి మన మిల్లెట్స్లా అండి. ఇంకా వీటిని తెలుగులో ఏమంటారో మరి ఇంకా తెలియదు, తెలిసినట్లయితే మీకు కామెంట్ చేసేయండి. ఇలా నేను చిన్న కప్తో తీసుకున్నాను చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఒక చిన్న కప్తో తీసుకొని ఒకసారి 1-2 సార్లు అయితే నీటితో శుభ్రం చేసుకుందాం. బియ్యం లేకుండా ఏకాదశి భోజనం హెల్దీ మోరియో మిల్లెట్స్ అండి. ఇంకా బగారా ఇంకా ఈ ఉపవాసాలప్పుడు ఈ చిరుధాన్యాలతో అండి ఈ విధంగా ఇవైతే అమ్మడం జరుగుతుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకుని అదే కప్పుతో 2 కప్పుల వరకు నీరు తీసేసుకొని కాస్త ఉప్పు కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చూడండి ఇంకా ఈ విధంగా కనిపిస్తుంది. బాగా నానాయి కదా. ఇంకా ఉపవాసం రోజు ఇవి నీరసం రాకుండా ఉండాలంటే ఇవైతే ట్రై చేయండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే చేసేయండి. ఇంకా ఇవైతే ఉడకనిద్దాం. కాస్త ఉడికిన తర్వాత మంట నేను లోపల పెట్టేసుకొని ఇంకా చూడండి కాస్త నెయ్యి కూడా వేసుకున్నాను. మరి కాస్త అది స్కిప్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని మంట లోపల పెట్టి మూత పెట్టుకొని ఉడకనిద్దాము. కాసేపు అయిన తర్వాత ఇంకా మూత తీసుకొని చూస్తే ఇంకా ఈ విధంగా అది చక్కగా ఉడికినట్టుగా అనిపిస్తుంది. ఇంక ఇది చిరుధాన్యాలు కాబట్టి ఇంకా మనకి ఈ విధంగా ముద్దలా అనిపిస్తుంది. కానీ నెయ్యి వేసుకుని కాబట్టి పొడిపొడిలాడుతుంది. చల్లని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పూల్ మకానా పన్నీర్ ఇవైతే తీసుకున్నానండి. 2 సమానంగా తీసుకున్నా చూసారు కదా. ఇంకా వీటితో అయితే రెసిపీ అంటే సింపుల్గా పెరుగు వేసి తయారు చేసుకుందాము. ఇంకా ఈ విధంగా చూసేద్దాము. ఇప్పుడు ఇక్కడ ముందుగా ప్యాన్లో కొంచెం అంత నూనె అయితే వేసుకున్నాండి. ఇది వేరుశనగ నూనె, మనం నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పల్లి నూనె అయితే ఉపయోగించుకున్నాను. కొంచెం అంత వేసుకొని పన్నీర్ ముందు వేసుకొని లైట్గా వేపుకుందాం. కాస్త చూడండి ఈ విధంగా వేగింది కదా. ఇప్పుడు పూల మక్కన కూడా వేసేసుకొని ఇవి కూడా 2 కలిసేలా ఒకసారి బాగా వేపేసుకుందాం. చూడండి వేగిపోయి ఇంకా పచ్చివి అయితే కొంచెం నోటికి అంటుకున్నట్టు అనిపిస్తుంది, అంతేగాని ఇంకేమీ లేదు. ఇప్పుడైతే వీటికి తగ్గట్టు మసాలా అంతాను ఆమ్చూర్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం ఇంకా ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నా. ఆమ్చూర్ పౌడర్ అంటే అది లేకపోయినా పర్వాలేదండి, దాని బదులు నిమ్మకాయ రసం వేసుకున్నా సరే పర్వాలేదు. ఇంకా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అంటే ఈ మసాలా అంతా ఈ పూల మక్కన పన్నీర్కి పట్టుకొని ఇలా అటు ఇటు కలుపుకొని మంట లోపల నుండి కలుపుకోవాలండి. ఇంకా లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది కదా. ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తాలింపులోకి ఆవాలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఒక పెరుగు డబ్బా ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం అంత నూనె వేసుకున్నాను, పల్లి నూనె వేసుకున్నాను. దీని బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత చూడండి అటు ఇటు కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకున్నాను. పసుపు, కారం అంటే కొంచెం అంతే వేసుకున్నానండి. మనం ముందు కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త కలర్ కోసం అని నూనెలో వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇంగువప్పుడు కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేసుకోలేదు. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని పెరుగులో కాస్త ఉప్పు వేసి పెట్టుకున్నాను కదా, స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఎక్కడ గడ్డలు లేకుండా ఇక్కడ పూల మక్కాని పన్నీర్ వేపుకున్నాం కదా ఇంకా బౌల్లో తీసి పెట్టేసుకున్నానండి. అందులోకి ఈ పెరుగంతా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మనం తాలింపు పెట్టుకున్న పోపు అంతా ఇంకా నూనెతో పాటుగా వేసేసుకుంటున్నాను. చూడండి ఇంకా మనం చివరిలో వేసుకున్నాం కదా పసుపు, కారం కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతేనే. ఇంకా ముందు వేసుకున్నాం, తర్వాత చివరిలో తాలింపు కూడా వేసుకున్నాను కాస్త కలర్ కోసం అన్నట్టుగా. ఇంకా చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకా చివరిగా ఇక్కడ నేనైతే కొంచెం ధనియా పత్తి అంటే కొత్తిమీర కాస్త ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. నా దగ్గర కాస్తంత కొత్తిమీర ఉంది కాబట్టి చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ చూసారు కదా సింపుల్గా బియ్యం లేకుండా ఏకాదశి భోజనం హెల్దీ మోరియో మిల్లెట్స్ అండ్ పన్నీర్ చుక్కానీ రెసిపీ అండి. దీని పేరైతే మాత్రం ఇంకా ఎక్కువగా నేపాలీ వాళ్ళు వీళ్ళైతే ఇలా వండుకుంటారు కాబట్టి పెరుగుతో ఇంకా సింపుల్గా ఇలా తయారు చేసుకున్నాను. చూసారు కదా. ఇంకైతే మన రైస్ అండి మిల్లెట్స్ అదే అండి. ఇక్కడ మోరియో ఈ మిల్లెట్స్ రైస్ అయితే మాత్రం వీటి తెలుగులో ఏమంటారో కామెంట్ చేసేయండి, నాకైతే తెలియదు. ఇక్కడ హిందీలో వీళ్ళు ఉపవాసం కోసం అన్నట్టు బియ్యం అంటే ఇవి ఇచ్చారు. ఇవి చూడండి చక్కగా ఈ విధంగా అన్నంలో ఇంకా గిన్నెలో వేసుకుంటే సరిపోద్ది. చేత్తో మనం పిసుకుని ఇంకా అలా పొడిపొడిలాడుతూ చూడండి గిన్నెలో వేసుకున్నాను రైస్. ఇంకా అది ప్లేట్లో వేసుకున్నాను ఈ విధంగా. ఇక్కడ ఒక అప్పడాలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేపి పెట్టేసుకున్నాను. దోసకాయలు, క్యారెట్తో ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకుని ఇంకా సింపుల్గా అండి హెల్దీ మోరియో మిల్లెట్స్తో
పన్నీర్ ఫుల్ మకాని పెరుగుతో చొకాని రెసిపీ. ఇంకా చూసారు కదా, ఉపవాసం రోజున నీరసం రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా సింపుల్ సాత్విక భోజనం ఉపవాసాలప్పుడు, సోమవారాలప్పుడైనా, వారాలప్పుడైనా సరే, కార్తీక మాసంలో అయినా సరే, ఇంకా ఏకాదశి నాడు నేనైతే ఈరోజు ఈ విధంగా తయారు చేసుకున్నాను, సింపుల్గా సాత్విక భోజనం. మరి మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా అంతవరకు అందరికీ మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు మరి.